మాథ్యూ 24లో తరచుగా చూస్తున్నాం. ఆరంభంలో ఒక చిన్న ప్రశ్న ఏమంటే, సరే పరిస్థితులు ఎలా ఉన్నాయి? గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడాం, ఫేమన్స్ గురించి మాట్లాడాం, పెస్టిలెన్స్ గురించి మాట్లాడాం, రేపేం జరుగుతుంది, ఆయిల్ గురించి మాట్లాడాం. అన్నీ ఓకే, న్యూస్లో అన్నీ ఉన్నాయి, బైబిల్లో కూడా ఉన్నాయి. సో సింక్ కరెక్ట్గా ఉంది. అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నా ప్రార్థన ఎలా ఉండాలి? ఇలా పలువురి ప్రార్థన అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంది అని మనం గమనిస్తే, హౌ షుడ్ మై ప్రేయర్ బి అనే ఒక ప్రశ్న ఎలా సమాధానం ఇస్తారు? గత ఎపిసోడ్లో దాని యొక్క ఒక పార్ట్ చూసాం. అవును. మనం మాట్లాడుకున్నాం ఫెయిత్ అండ్ ఫెయిత్ అండ్ అథారిటీ, అవి రెండు చూసాం. ఈ ఫెయిత్ అండ్ అథారిటీ దాటి మూడోది ప్రేయర్. మీరు ఒక మాట చెప్పారు అవును. ప్రేయర్ గురించి. ఇప్పుడు ప్రేయర్ ఎలాగ ఉండాలి? ఎందుకంటే ప్రజలందరికీ ఈ సమయంలో ఒక ప్రేయర్, యూజువల్గా మన ప్రేయర్ దేవుని దగ్గర ఏంటంటే, ఏవి నన్ను తాకుండా చూసుకోమని, నన్ను చూడండి, నన్ను కాపాడండి, చూసుకోండి, నా కుటుంబాన్ని చూసుకోండి అనేదే ఇది మన నార్మల్ ప్రేయర్. యూజువల్గా బేసిక్గా మనం అట్లే ప్రార్థిస్తాం అనుకోండి. ఎందుకంటే మానవ స్వాభావికం ఇది. అయితే మీరు దైవమానవునిగా ఉండాలంటే మీ ప్రేయర్ వేరే. లోకములో ఉండే వాళ్ళందరూ ఈ విధంగా ప్రేయర్ చేసుకుంటారు. అందులో ఎవరి వైపుగా తిరిగి ప్రార్థన చేస్తున్నారనేది రెండవది. అయితే ఖచ్చితంగా అందరూ ఒక విన్నపాన్ని వారి కొరకు విన్నవించుకుంటారు. అయితే మీరు ఎలా దైవమానవునిగా ఉన్నారు, మీరు ఎలా దేవుని బిడ్డగా ఉన్నారో మీ ప్రేయరు మారుతుంది. మీ యొక్క ఆ టెంప్లెట్ అనేది మారుతుంది. చూడండి, టోనే మారుతుంది. నేను ఒక 4 విధాలైన ప్రేయర్స్ని ఈ సమయం చెప్పాలనుకుంటున్నా. 4 జీవితాల్లోని ప్రేయర్స్. 4 people. 4. అవును, 3 ప్రేయర్స్ తర్వాత చూద్దాము. ఒక ప్రేయర్ ఫస్ట్ చెప్తాను. ఆ ప్రేయర్ ఎలాగుంటుందో యోచించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎలైజా ప్రేయర్ చేస్తాడు, ఏలియా ప్రార్థిస్తాడు. ఈ ప్రార్థన ఎలాగుందని గమనిస్తే ఈరోజు మనం ఎవరమూ ఆ ప్రేయర్ చేయలేము. ఆయనేం ప్రార్థించాడు? ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షించలేదు. ఓహో, రివర్స్గా ఉంది. అతడేం చెప్తాడు? ఈ ప్రజలందరూ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. యాక్చువల్గా మీరు అది ఎంతో మైన్యూట్గా గమనిస్తే ఆ ఫెమైన్ని దేవుడు కలిగించింది కాదు. అవును, 1 Kings 17-19లో ఈ విషయం జరుగుతుంది. ఆ 3 చాప్టర్స్లోనూ హైలైట్గా ఉండేటువంటి ఒక విషయం ఏదై ఉందంటే ఈ ఫెమైనే. 3.5 సంవత్సరాలు ఉంటుంది. అయితే అది దేవుడు చెప్పాడని ఉండదు. 17వ అధ్యాయంలో మీరు చూడండి. ఆ సందర్భంలో ఏలియాను గురించి అక్కడ వాక్యం చెప్తుంది. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అని ఉంటుంది. ఇతడు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను నా ప్రార్థన. ఆహా, అంటే నా యొక్క జడ్జిమెంట్, జనులకు నేనిస్తున్నాను ఈ జడ్జిమెంట్ని. ప్రేయర్ కూడా కాదు, మీరు చెప్పినట్లు హి ఈజ్ ప్రొనౌన్సింగ్ ఏ జడ్జిమెంట్. తను జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, తర్వాత ఏం జరిగింది అన్నందుకు ఆ యాకోబు 5వ అధ్యాయం చెప్తుంది. అక్కడ చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏంటి విషయం అంటే అది జరగాలని ప్రార్థిస్తున్నాడు. ఓహో ప్రభువా, నేను చెప్పాను, అదేం చేస్తారో నాకు తెలియదు, నాకది మీరు చేసివ్వండి. ఇప్పుడు 3.5 సంవత్సరం వర్షింపకుండుట వలన ప్రజలు బాధించబడతారు. అది ఏ స్థాయికి బాధించబడతారంటే, గుర్రానికి కూడా గడ్డి దొరకలేదు. అప్పుడు నేలంతా కూడా ఎండిపోయింది. అంత వర్స్ట్గా ఉంది. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాని పిలిచి అంటాడు, నువ్వొకవైపు వెళ్ళు, నేనొకవైపు వెళ్తా, వెళ్ళి పశువులకు గడ్డి దొరుకుతుందా చూద్దామంటాడు. ఒక రాజు చెప్తున్నాడు, అంత కరువు. ఇంతకీ ఈ కరువును ఆజ్ఞాపించింది ఏలియా. అయితే ఇంతటి కరువును దేవుడు అనుమతిస్తున్నాడు ఏలియా మాట విని. సరేనా? ఇది అట్లే రివర్స్గా యోచించండి. ఇప్పుడు ఒక కరువు అనేది ఉంది. ఆ పరిస్థితిలో ఏలియా మరలా ఏమంటాడంటే, నేను ప్రార్థిస్తా, వర్షమొస్తుంది పో అని అంటాడు ఆహాబుతో. ఆహాబు వెళతాడు, వర్షం వస్తుంది. అప్పుడు మీ ప్రేయర్ యొక్క పవర్ ఏంటి? అథారిటీ, పవర్. ఇప్పుడు ఏలియా వెళ్ళి ప్రార్థించాడని ఉంటది. ఈ చోట వర్షము కురవకూడదని ప్రార్థిస్తున్నాడు, కురవడానికి ప్రార్థిస్తున్నాడు. అంటే ఏంటి అర్థం? గాడ్ ఒక విషయాన్ని చెప్పాడంటే మీరు దానికి ప్రేయర్ చేయనక్కర్లా. ఎందుకంటే అది గాడ్ చెప్పింది జరిగి తీరుతుంది. అదే సమయంలో మీరొక విషయాన్ని ఎదురు చూస్తున్నారు, లేక జరగాలనుకుంటున్నారంటే మీరు ప్రేయర్ చేయాలి. ఈ చోట ఏలియా చెప్పాడు, అయితే అందులో ఇంకోటి ఉంది. ఏలియా చెప్పింది దేవుని హృదయానికి అంగీకారంగా ఉంది. ఏలియా చెప్పింది తన కోసం చెప్పింది కాదు. ఇప్పుడు చాలామంది ఇది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అప్పుడు మనం ఏది ప్రార్థించినా దేవుడు చేస్తాడా? నాకు ఈ కలర్లో BMW కావాలంటే దేవుడిస్తాడా అంటే అది కాదు, అటువంటిది కాదు. ఇది ప్రజల కోసం. ఏలియా యొక్క వైరాగ్యం ఏంటంటే
వీళ్ళందరూ ఇంత తప్పు చేస్తున్నారు, వీళ్ళని కొరడాతో 4 వాతలు వేస్తేనే సరి అవుతారని వాళ్ళని మందలించాలనుకుంటున్నాను. ఇది గాడ్కి ఆ విధంగానే ఉంది. వీళ్ళేంటి ఇలాగ చేశారు, వీళ్ళని ఎలా సరిచేయాలని దేవుడు చూస్తున్నాడు. సరే, మన తరపున ఒకడు మాట్లాడాడు, అది మనం చేద్దామని చేసేశాడు. ఇప్పుడు వాళ్ళు ఒక 3.5 సంవత్సరాలు శ్రమ అనుభవించి కష్టపడి మారు మనసు పొందారనుకున్నప్పుడు అది ఏలియాకే తెలుస్తుంది. ఏలియా ప్రార్థిస్తున్నాడు, దేవా వర్షాన్నివ్వు అన్నప్పుడు హస్తమంత మేఘము గొప్ప వర్షమైంది. సో ఈ గాడ్ యొక్క హార్ట్తో మీరుంటున్నప్పుడు, మీరొక కార్యాన్ని చెప్తున్నప్పుడు దేవుడు వింటాడు. సెన్సింగ్ హార్ట్ బీట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు, గాడ్కి మీకు ఉన్న రిలేషన్షిప్ బేస్ చేసి ఆ ప్రేయర్ సక్సెస్ అవుతుంది. అప్పుడు మనం గాడ్ ట్రావెల్ చేయడం ఒకే సింక్ లో ఉంది. దానికి పేరే ఈనాక్ వాక్ విత్ గాడ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మనము గాడు సింక్ చేసి వెళ్తున్నామని. అదే హానోకు దేవునితో నడిచాడు. నోవా వాక్డ్ విత్ గాడ్. దావీదు సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. యేసుక్రీస్తు తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అయితే యూనియన్ ఒకటిగా ఉన్నా అలా ఏకంగా ఉన్నప్పుడు ఆయన హార్ట్ మీకు తెలుస్తుంది. ఏం ప్రార్థన అర్థం అవుతుంది. ఆ ప్రార్థన అర్థమవుతుంది. ఆయన చెప్పదలిచింది మీరు చెప్తారు. కొన్నిసార్లు ఎవరైనా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళని చూడండి, మీరు అనుకున్నది వారు చెప్తే, నేను ఇదే అనుకున్నాను నువ్వు చెప్పేశావు అని అంటాం కదా. అది ఎప్పుడు జరుగుతుంది ఏలియా లైఫ్లో? దేవుడు అనుకుంటున్నాడు, తను చెప్తున్నాడు. సో ఈ ప్రేయర్ ఉంది కదా, ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రేయర్. చాలా వ్యత్యాసంగా ప్రార్థించారు. ఆ ప్రేయర్ ఏంటంటే వీరిని దిద్దడానికి ఒక దేశానికి జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ జడ్జిమెంట్నే ఇప్పుడు అతడు తిరిగి రీరైట్ చేస్తున్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురిపించుము దేవా. అటువంటి ఈ ప్రేయర్ మనము చేస్తున్నామా అనేదే ప్రశ్న. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఒక తప్పైన విషయానికి దేవుడు జడ్జిమెంట్ ఇస్తున్నాడు, అది జరగకూడదని ప్రార్థిస్తున్నాం. కొన్నిసార్లు ఇది కొంచెం డీప్గా నేను చెప్తాను. ఇప్పుడు ప్రజలు తప్పు చేస్తున్నారు. మోషే దేవుని దగ్గర వారి కోసం నిలబడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఊరుకో, వారిని కాల్చేస్తాను అని అంటాడు. వెంటనే మోషే దేవుణ్ణి, అలా కాదు, వారిని చంపకూడదు. మనం ఇది వినడానికి ఎలాగుంది? ఎందుకంటే మోషే యొక్క పొజిషన్ అటువంటిది. మధ్యవర్తి అని ఉంటుంది ఈయన గురించి గలతీయులలో, ఈయన మీడియేటర్ అని ఉంటుంది. సో ఒక మీడియేటర్ ఖచ్చితంగా ఏం చేస్తాడు? క్లయింట్ ఎంత తప్పైనా వాదించేవాడు ఏం చేస్తాడు? వాదించే తీరుతాడు. అదేలాగా ఇతను విజ్ఞాపన చేస్తున్నాడు. అప్పుడు గాడ్ చూస్తున్నాడు. యాక్చువల్గా వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలి ఆ చోట. సరే, అడిగేది ఎవరు? మనోడు. సరే మోషే వదిలేద్దాం అని అంటాడు. మీరు బాగా గమనించండి, అంతమంది మరణిస్తారు అరణ్యములో, ఒకరు కూడా కనానికి వెళ్లారు. ఇప్పుడు మోషే కోసం వదిలేడు, కానీ ఈయన చెప్పింది నెరవేరింది. పలుసార్లు మనం ఈ విధంగానే ప్రార్థిస్తున్నాం. గాడ్ ఒక విషయంలో ఒక చేంజ్ తీసుకొస్తున్నాడంటే మనమేం చేస్తున్నాం? మనము ఆహా లేదు ప్రభువా, అది వద్దు, దేవుడు చూస్తున్నాడు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, నేను ఆ మార్పును తెస్తా అంటే కుదరదు మన ప్రార్థనలో. అనేకసార్లు మనం ఇటువంటి ఒక ప్రేయర్ని మనం చేస్తాం, చేర్చుగా చేస్తాం, సేవకులందరూ కలిసి చేస్తాం. దేవుడు చేయాలని ఇష్టపడితే చెయ్యనివ్వండి, ఆయన చేస్తాడు. అయితే గాడ్ యొక్క హార్ట్కి తగినట్టుగా మీరు ఉన్నారంటే మీ ప్రేయరు ఆయన ప్రేయరు ఒకటిగా ఉంటుంది. అప్పుడు ఇలా అనుకుందాం, అప్పుడు దేవుని యొక్క హార్ట్కి తగినట్టుగా ఉన్నాను, నేను ప్రార్థిస్తా, అదొచ్చి దేవుని హార్ట్కి తగిందా కాదా అన్నది ఆ రిజల్టో తెలుసుకోవచ్చు. మీరు చెప్పింది అక్కడ జరుగుతుందంటే మీరు చేసిన ప్రేయరు ఆయన హృదయానికి తగినట్టుగా ఉందని అర్థం. మీరు ఒకటి చెప్పి అది జరగలేదు, అప్పుడు మీ ప్రేయర్ ఆయన వినలేదని అర్థం. ఇంతే విషయం. సో ఈ ప్రేయర్ మనం చేస్తున్నామా ఈరోజు? దేవునితో వాక్ చేస్తున్న ఒక ప్రేయర్. సో ఇది ఒక ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థన మరి ఏలియా చేసింది. సెకండ్ వచ్చి చూసినట్లయితే నెహేమియా ప్రేయర్ యోచించండి. నెహేమియా రాజుకు ముందు నుంచుంటున్నాడు. అలా నుంచున్నప్పుడు కింగ్ అడుగుతున్నాడు, ముఖము విచారంగా ఉందేంటి అని అడుగుతాడు. యాక్చువల్గా కింగ్ అలా అడగటానికి ప్రేమంతా కాదు, మనమదేదో ప్రేమ అనుకుంటాం, అయ్యో కింగ్ అలా అడిగాడని చెప్పి స్పిరిచువల్గానైతే అనుకోవచ్చు. అయితే నిజమేంటంటే ఒక కింగ్కి ముందుగా ఆయన పని ఏంటంటే అలాగుండకూడదు. ఎందుకంటే ఆ పానదాయకుడు అనేటివాడు అన్నిటినీ టేస్ట్ చేసి అందులో హానికరమైనది ఏది లేదని పరీక్షిస్తేనే ఎవరికివ్వాలి? ఆ రాజుకి. ఆ పని ఈయంది. ఇప్పుడు ఈయన ముఖం విచారంగా ఉందంటే కింగ్ ఏమనుకుంటాడు? సందేహపడతాడు, సంథింగ్ రాంగ్. కొన్నిసార్లు చెప్తుంటారు, అలా మీరు ఇంట్లోకి వస్తుంటే కుక్క ఎందుకు అరుస్తుంది అనేవాళ్ళు. అప్పుడు అలా ఒక మెడికల్గా చూస్తే మీరు ఒక కుక్కను చూసిన వెంటనే టక్కన ఒక భయం వస్తుంది కదా, కరుస్తుందేమోనని. అప్పుడు మనలో నుండి ఒక హార్మోన్ స్రవిస్తుందంట, అందులో నుండి ఒక స్మెల్ వచ్చి ఆ కుక్కకి తెలుస్తుందట భయపడుతున్నారని. ఆ విధంగానే తమకు ముందున్న వారి యొక్క ముఖాన్ని చూసి రాజులు కనిపెట్టేవారట, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని చెప్పి. నెహెమ్యాను చూసిన వెంటనే రాజు చెప్తాడు, ఇది హృదయ దుఃఖము చేతనే కలిగింది అంటాడు. అంటే నువ్వు తప్పు చేసి దుఃఖంగా ఉండడం కాదు,
నీ మనసులో ఏదో భారం. అప్పుడు ఆ రాజు కెపాసిటీ ఏంటో చూడండి. ఎటువంటి రీడింగ్ కెపాసిటీ? మన వల్ల మంచి చెడ్డవారిని కనిపెట్టలేకపోతున్నాం. మనమెవరు మంచి అనుకుంటున్నామో వారే వెనుపోటు పోటు చెల్తున్నారు. ఎవరు చెడ్డవారు అనుకుంటున్నామో వారే మంచివారుగా ఉన్నారు. అలా చూసిన వెంటనే రాజు చెప్తాడు, ఇది హృదయ దుఃఖము చేతనే కలిగిందంటాడు. అప్పుడు నెహెమ్యా వద్ద ఒక సమస్య ఉండింది. ఇప్పుడు నెహెమ్యా యొక్క దుఃఖము రాజు కంటికి చెప్పకుండానే తెలుస్తుంది కదా. అప్పుడు మన రాజుకి మన గురించి చెప్పకుండానే ఆయనకి తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ దుఃఖము మన హృదయంలో ఉందా? నెహెమ్యా యొక్క దుఃఖమేంటి? నా కుటుంబానికి గృహం లేదయ్యా, ప్రమోషన్, నాకు ప్రమోషనే లేదు, చాలా సంవత్సరాలకి పనిచేస్తున్నా, జీతము చాలలేదు నాకు, అదై ఉండిందా? లేదు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడగొట్టబడ్డాయి అని విన్నప్పుడు విన్నాడు, అతను చూడలేదు. అక్కడొకటి జరుగుతుంది, డిస్టర్బ్డ్గా ఉంది. అది నా దేశపు ప్రాకారము. ఆ యొక్క దుఃఖము మీ హృదయములకు వస్తే మీరు ప్రార్థించకుండానే రాజు అడుగుతాడు మీకేం కావాలని. ఇదొక డిఫరెంట్ లెవెల్ అయిన ప్రేయర్ కదా. ఈరోజు మన దగ్గర మనకు ఆ దుఃఖం ఉంది. ఏ దుఃఖం ఉంది? అంతా సెల్ఫిష్గా ఉంది. మన దగ్గర ఉన్నంతకంటే మరో లెవెల్కి వెళ్లాలనే దుఃఖం ఉంది గాని ఎక్కడో ఒక సమస్య, అది నా దేశపు సమస్య. రాజ్యభారంతో ఉన్న దుఃఖం. రాజ్యభార దుఃఖం కాదు, అది ఎగ్జాక్ట్ వర్డ్, పర్ఫెక్ట్ వర్డ్. రాజ్యభార దుఃఖము కాదు, ఇది నా దుఃఖము. కింగ్డమ్ ఓరియంటెడ్గా మీకుందా? ఇది అనేక మంది నేను చెప్పేది ఎలా తీసుకుంటారో తెలీదు. చాలామందికి కూడా నాకు తగినట్టుగానే నా చుట్టూ ఉండే గవర్నమెంట్స్ అన్నీ ఉండాలి అనే ఒక థాట్ ఉందే తప్ప, దేశానికి తగినట్టు, దానికి తగినట్టు అటువంటిదే. అదే ఆ నెహెమ్యా ప్రేయర్. అతనికి యెరూషలేము కూల్చబడింది, ప్రాకారము పడగొట్టారు. నా దేశము ఇప్పుడు ఏ విధంగా ఉంది? శత్రువులు వస్తే లోనికొస్తారు, భద్రతే లేకుండా ఉందే. ఆ దుఃఖము తన హృదయంలో ఉండింది. నేను నా ఇంటివారు తప్పు చేశామని దానికోసం మరి ప్రార్థించాడు. ఈయన ఇక్కడున్నాడు, కమిట్ చేసుకుని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఇది రెండవ రకమైన ప్రేయర్, వెరీ ఇంపార్టెంట్. తన హృదయం లోపల ఉండేటువంటి సెన్సింగ్ ద హార్ట్ బీట్ వేరే లెవెల్లో ఉంది. అది ఆ విధంగా ఉంది. మూడోది వచ్చి ఎస్తేర్. మనం గత ఎపిసోడ్లో కూడా కొంత మాట్లాడుకున్నాం. ఎస్తేర్ యొక్క ప్రేయర్ వచ్చి ఎంటైర్లీ డిఫరెంట్. ఈ ప్రేయర్ ఏంటని అడిగితే, ఎస్తేరుకు ఏ కొరత ఉందని చెప్పండి. ఎస్తేర్కి ఏ కొరత లేదు. లోపలికి వచ్చేసారు, ప్యాలెస్ లో ఉన్నారు, ఎవ్రీథింగ్ టేకెన్ కేర్. క్వీన్ అయింది, క్వీన్ అయ్యారు. ఇంకా 127 కంట్రీస్కి ఆమె క్వీన్. అట్లే రాజు కూడా ఆమెను మామూలుగా ఉంచుకోలేదు, 10తో 11 సెపరేట్గా ప్రేమించాడు. సో ఆమె ఏది చెప్తుందో అది జరుగుతుంది. రాజే చెప్తున్నాడు, నీకేం కావాలో అడుగు, రాజ్యంలో సగము కావాలని అడుగుతున్నాడు. రాజ్యంలో సగం అంటే 63 రాష్ట్రాలు, 63 ప్రాంతాలు కావాలని అడుగుతున్నాడు. అటువంటి ఒక పొజిషన్లో కూర్చున్న ఎస్తేరుని, యాక్చువల్గా ఆమెను కూడా నార్మల్గా చూస్తే ఆమెకి ఆ రాజ్యమును కూర్చిన బర్డెన్ ఉంది, లేకుండా పోవడం అనేది లేదు. యాక్చువల్గా ఆమెకి ఎటువంటి సమస్య అంటే ఉంది, అయితే ఏం చేద్దాం, వెళ్తుంది, ఏం చేయమంటారు, దాని పాటికెళ్తుంది. మనము దాని గురించి మనం ఏం చేయగలము, దేవుడే అనుమతినిచ్చాడు, అలాగే ఉంది కదా. అర్థమైంది. అటువంటి థాట్ ఆమెకి ఉంది, స్పిరిచువల్ థాటే అది కూడా. అవును, దేవుడే అనుమతినిచ్చాడు, మనం ఏం చేసేది? కొంతమంది అలా ఉంటారని యోచించాలి. ఎక్కువ మంది ఏం చేయమంటారు దీనికి? మనం ఏం చేద్దాం దానికి? ఏలియా కాలంలో చూస్తే 3 విధాలైన దీర్ఘదర్శులు ఉండేవారు. ఒకటి, యెజెబెలు విందులో కూర్చుని భోంచేసేవాడు ఉంటాడు. ఇతను కరప్టెడ్. ఇతను వెళ్ళి అట్లే ఆ గవర్నమెంట్తో జాయిన్ అవుతాడు, యెజెబెల్తో జాయిన్ అవుతాడు. యెజెబెల్ ఏం చెప్పినా వింటాడు, వేరింకే ఆలోచన ఉండదు. మన మినిస్ట్రీ బాగా నడుస్తుందా, యెజెబెల్తో వెళ్తున్నామా, అది బాలాం బాలక్ స్పిరిట్. అటువంటి స్పిరిట్ కూడా వెళ్ళిపోతారు వీళ్ళందరూ. రెండవది, ఇంకొకడు ఉన్నాడు, అతడున్నవారిలో మరొక రకం. అతడెలాగంటే గుహలోకి వెళ్ళి ఉండిపోతాడు. ఓహో, ఇతను యెజెబెలుతో వెళ్ళలేదు. అదే సమయంలో ఏలియా వంటి వైరాగ్యం లేదు. అతను ఒక గుహలో ఉంటాడు. అక్కడేంటి సమస్య? ఒక సమస్య లేదు. ఓబద్యా తీసుకొచ్చి ఆహారం ఇస్తాడు, నీళ్లిస్తాడు, తింటాడు, ప్రార్థిస్తాడు. ఏంటి ప్రభువా, దేశం ఎలాగుంది? సరి, స్తోత్రమయ్యా, మాకు ఆహారం ఇచ్చావు. దేవుడు దయాళుడు, మంచివాడు, ఆహారం ఇచ్చాడు. వేళవేళకి ఓబద్యా ఇస్తాడు, తింటారు, ప్రార్థిస్తారు, తలుపు మూసుకుంటారు, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. చూడు, ఈ విధంగా దేశంలో యెజెబెల్ సమస్య ఉంది. అలా సంఘాలు భ్రష్టత్వములకు వెళ్తున్నాయి, అందరూ యెజెబెల్తో కూర్చుని తింటున్నారు, ప్రార్థిద్దాం. అలాగే ఉంటారు. వారికి ఒక వైరాగ్యం ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే అతను సేఫ్గా ఉన్నాడు. అతడు సేఫ్గా ఉన్నాడు. ఐఆమ్ సేఫ్, అంతే. ఇందులో ఏముంది? దేవుని కోసం ఉన్నా. ఇప్పుడు చెప్పండి, ఓబద్యా నాకు ఇవ్వడానికి ఎవరు కారణం? దేవుడు చెప్తేనే కదా ఇచ్చాడు. మనం ప్రార్థిస్తున్నాను కదా. ఇలా ఒక టీం ఉంది. ఇది సెకండ్ ప్యాటర్న్, రీతి. మూడవది ఏలియా. అతడు ఊరకుండా ఉండలేడు చూస్తూ. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అగెన్స్ట్ బైబిల్ రా,
ఇలా చేయడం వల్ల ఒక రోజు నాశనమైపోతారా? అతడు అరుస్తూనే ఉంటాడు. అయితే ఇందులో ఏంటి సమస్య తెలుసా? ఈ ఏజబెలుతో ఉంటాడు కదా, అతడేం చెప్తాడు తెలుసా? ఏలియా దగ్గరకొచ్చి, మమ్మల్ని చూడు, ఏజబెలుతో ఉన్నాం, ఆమె మాకు ఇల్లునిచ్చింది, ఆహారం ఇచ్చింది, ఫంక్షన్కి పిలుస్తుంది, మమ్మల్ని అందరినీ గౌరవిస్తుంది, ఆమె మాకు స్థలాలు కేటాయించింది, అన్నిటినిచ్చింది అని చెప్పి ఏజబెల్తో కూర్చుంటున్నారు. అతను ఏలియాను తిడతాడు, నీకు బుద్ధి లేదు, నువ్వు మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళితే, మేమే ఎజిబెల్తో ఎలాగున్నాం కదా, నువ్వు మాత్రం అడ్జస్ట్ అయితే ఎజిబెల్ నిన్ను ఎలాగుంచుకోవడం తెలుసా? నీకు బ్రతకడం తెలీదు. అలా ఒకడున్నాడు. అప్పుడు ఈ టీంలో చూస్తే ఒకడు గుహలో ఉన్నాడు కదా, అతడు అక్కడా లేడు, ఇక్కడా లేడు. ఆ విధంగా ఒక పీరియడ్లో ఎస్తెర్ ఉండింది. ఎస్తెర్ ఏంటి? నేను అంతఃపురంలో ఉన్నా, బాగా తింటున్నాను, దేవుని గుచ్చిన భయమంతా ఉంది, లేకుండా ఉన్నా, సూపర్గా ఉన్నా. ఏం చేయమంటావు? రాజు పిలవలేదు, పిలిస్తే రాజుతో మాట్లాడొచ్చు. నేనేం చేసేది? చట్టప్రకారంగా నేనేం చేయలేను. దేవుడు చెప్తున్నాడు, అధికారులకు అధికారమునకు లోబడి ఉండాలి. ఓహో, మొర్దెకై చెప్తాడు, అందరితో సహా నువ్వు కూడా చనిపోతావు అంటాడు. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటుంది కదని రాణి అయిన ఎస్తెరు, సరే ఓకే, నేను చనిపోయినా పర్వాలేదు, ఈ ప్రేయర్ చేస్తాను నేను వెళ్ళి. అదొక డిఫరెంట్. ఎంతవరకు థింక్ చేసిన ప్రేయర్ వేరు, ఇప్పుడు థింక్ చేసే ప్రేయర్ వేరు. అట్లే మారుతుంది. అక్కడ వారికి ట్రిగ్గర్ అవుతుంది. తనకేమవుతుంది? నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నాకు సమస్య లేదు అని యోచిస్తున్నావు కదా. ఇది ఒకరోజు ఈ జోన్ మారే అవకాశం ఉంది, డేంజర్ జోన్గా మారుతుంది. అయితే ఒక డేంజర్ జోన్లో ఒకడున్నాడు కదా, అతని కోసం నువ్వు పోరాడు. మేబీ ఆ డేంజర్ జోన్ సేఫ్ జోన్గా మారుతుంది, లేదా ఆ రోజు నువ్వు చనిపోయినా పర్వాలా, అయినా చెయ్యి. ఇదే మొర్దెకై యొక్క అడ్వైస్. ఈ అడ్వైస్నే దేవుడు మనకిస్తున్నాడు. నువ్వు చేయదగినది ఆ శక్తికి తగినట్టుగా చేయమంటున్నాడు దేవుడు. యోచించొద్దు. ఈరోజు ఈ ప్రేయర్ ఉందా, ఈరోజు అలా నిలబడే చోట ఉన్నామా, పర్వాలేదు దేవుని కోసం చేద్దాం అని చెప్పి దిగి ఏది చేయాలనుకున్నా అందులో ఒక ప్రాఫిట్ లాస్ లెక్క చూస్తున్నాం కదా, ఒక లాభ నష్టం అనేది ఉంది. ఈ మినిస్ట్రీ చేస్తున్నాం, నేను చెప్పేది ఒక మినిస్ట్రీ గురించి. ఈ మినిస్ట్రీ చేస్తున్నాం, ఇది చేస్తే నాకు ఒక లాస్ వస్తుందా రాదా అనే ఒక థాట్ ఉంది కదా, అటువంటి ఒక థాట్ మినిస్ట్రీకి ఉపయోగపడింది. ఇది బిజినెస్లోనే ప్రాఫిట్ లాస్ ఉంటుంది. మినిస్ట్రీ మటుకైతే అదొక సీడ్. నేను దేవునికి ఎంఎల్ జబసింగ్ గారు చక్కగా ఒక పాటలో చెప్తాడు 2 లైన్లు. క్రీస్తు కొరకు పోగొట్టుకున్న వారెవరూ దరిద్రులు కాలేదు, రాజ్య సంప్రాప్తికై కష్టపడిన వారు నష్టపడింది లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు మనకి ఏ కొరత నుంచాడు? ఇక్కడ మనం ఒక సేఫ్ జోన్లో కూర్చుంటున్నాం, అనేక సార్లు ప్రాఫిట్ లాస్ చూస్తున్నాం. దేవుని కోసం మనం దిగి చేద్దాం, ఆయనకిద్దాము. దేవుడు ఒక్కరోజునూ ఇచ్చిన వానికి మరల 100 రెట్లు ఇవ్వకుండా మానింది లేదు. మీరు ఎంతైనా యోచించి చూడండి, ఆ ఎస్తేరులాగా సేఫ్ జోన్లో కూర్చున్న ఒక గొప్ప కూటమే ఉంది. ఈ కూటము పర్వాలేదు, నువ్వేమంటున్నావు? లాసే కదా, ఉండిపోనివు. నేనెవరి కోసం? దేవుని కోసమే కదా. మీరలా చేసి చూడండి, ఒకరోజు కూడా దేవుడు అందులో చేయి విడిచింది లేదు. ఇదే ప్రేయర్లో థర్డ్ ప్రేయర్. వెరీ చివరికి ఒక ప్రేయర్ ఉంది. ఈ ప్రేయర్ చేయడం అవుతుందా అనేది తెలీదు. డానియల్ ప్రేయర్. అందరూ డానియల్ ప్రేయర్ గురించి గొప్పగా చెప్తుంటారు కదా. డానియల్ లెక్క చూస్తున్నాడు. ఆ లెక్కలో ఏముంటుందంటే 70 సంవత్సరాల తర్వాత విడుదలవుతారనే లెక్క ఉంది. 70 సంవత్సరాలు ముగియలేదు. ఇప్పుడు దేవుడు చెప్పింది మారుస్తాడా? మార్చడు. ఆయన రాసింది రాసినట్టే. ఈయన ప్రార్థిస్తాడు, ప్రభువా మేం పాపం చేశాం, మా పూర్వీకులు పాపం చేశారు, మాపై కనికరము. ఈ ప్రేయర్ ఎందుకు? జరగదని తెలిసిన దానికోసం ప్రేయర్ చేస్తారా? అయితే డానియల్ చేస్తాడు. డానియల్ పరిశీలించి చూస్తున్నాడు. అక్కడ 70 years అని ఉంది. అవన్నీ లెక్కలు చూశాడు. ఆయనకి తెలుసు ఇంకా ముగియలేదు. అయినా డానియల్ ప్రేయర్ చేస్తాడు. దాని అర్థం ఏంటంటే, ప్రభువా మీరు చెప్పారు, అన్నీ ఓకేనే, మీరు మార్చరు, అయితే నా ప్రేయర్ కంటూ ఒక మర్యాద ఇస్తారని నమ్ముతున్నా. ఒకచోట దేవుడు చెప్తాడు బైబిల్లో, నోవాహు, యోబు, దానియేలును ఈ 3 అటి దేశములో ఉండినను తమ్మును మాత్రమే రక్షించుకొందరు. ఎంతవరకు ఆ ఘనతనిచ్చాడు? ఏ స్థాయికి ఆ ప్రేయర్ యొక్క ఘనత ఉందో చూడండి. ఎందుకంటే మిగతా ప్రేయర్ వదిలేయండి, ఈ 3 ప్రేయర్ చేస్తే నేను వింటాను. అది చేయడానికి అవుతుంది అవ్వదు అదేది కాదు, అతను చెప్తే వింటాను. వారి స్టాండర్డ్, ఆ స్టాండర్డ్ ఆఫ్ ప్రేయర్. కొందరు వ్యక్తులు వెళ్ళి అలా లోన నుంచున్నారంటే దేవుడు అలా వెంటనే జవాబిస్తాడు.
అటువంటి స్థలానికైనా ప్రేయర్ మన దగ్గర ఉందా? అదొచ్చి మీకు దేవునికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. ఎంతవరకు సాక్రిఫైస్ చేసి అతడు ప్రార్థిస్తున్నాడు ఇతరుల కోసం, ఎంతవరకు స్థిరంగా ఉన్నాడో దేవుని కోసం. నేను ఆ రోజు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషేను చూసి ఒకచోట చెప్తాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, ఒకే చోట చెప్తాడు. తర్వాత యోబును గూర్చి 2 చోట్ల చెప్తాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును అంటాడు. డానియేలును గూర్చి 3 సార్లు చెప్తాడు, దానియేలు నీవు బహుప్రియుడవు అని అంటాడు. ఆ వర్డ్స్ వినడానికి సొంపుగా ఉన్నాయి, వినడానికి బాగుంది కదా, చెప్పినట్లుగా ఉంది. దానియేలు నీవు బహుప్రియుడవు అలా 3 సార్లు చెప్తాడు. 2 అధ్యాయాల్లో 3 సార్లు చెప్తాడు. సరేనండి. ఒకే అధ్యాయంలో మొదటి రాజులు 11లో దావీదు గురించి 4 సార్లు చెబుతాడు, నా దాసుడైన దావీదు. అప్పుడు వీరికుండే ఘాటుతో ఉండే రిలేషన్షిప్ అర్థమవుతుందండి. నేనిందులో ఎవరిని తగ్గించి చూపడంలా, ఆ మోషే తక్కువ, అవంతరం నేను చెప్పడంలా. మోషే గురించి 1 చెప్పినా స్ట్రాంగ్గా చెప్పాడు. యోబును గురించి 2 సార్లు చెప్తున్నాడు. డానియేలు గురించి 3 సార్లు చెప్తున్నాడు. అయితే దావీదు గురించి 4 సార్లు చెబుతాడు ఒకే అధ్యాయంలో. అప్పుడు ఎంతవరకు అతను హౌ అండర్స్టాండింగ్ గాడ్స్ హార్ట్ బీట్ తో ఉన్నాడనే విషయం అర్థం అవుతుంది. ఎలా చూడండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, యోచించి చూడండి. గాడ్ యొక్క టైం లైన్ ఒకటి ఉంది. ఆ టైం లైన్ ప్రకారంగా ఆయన వెళుతున్నాడు, డేవిడ్ చేస్తూ ఉన్నాడు. ఆ కార్యాన్ని డేవిడ్ చేస్తూ ఉన్నాడు. హఠాత్తుగా డేవిడ్ ఏం చేస్తాడు, దేవుని మీద ఉన్న మమకారంతో, ప్రభువా నేను మీకు ఒక ఆలయం కట్టాలంటాడు. ఆలయం కట్టాలని ఈయన సాధారణంగా అడిగేశాడు. ఈయన ఆలయం కట్టాలంటే గాడొచ్చి హిస్టరీ టైం లైన్ని మార్చాలి. కరెక్ట్. ఎందుకంటే టాబర్నకలే ఉండాలి. అవును. టాబర్నకల్ ముగిసేప్పుడు సొలొమోను రావాలి. సొలొమోను వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు సూచనగా అది మారాలి. సో ఈ యొక్క హెవెన్లీ ప్లాన్లో వెళుతూ ఉంది. ఈయన ఎంతో కూల్గా అడుగుతాడు, దేవునికి ఒక ఆలయం కట్టాలి. దేవుడు తనతో చెప్తాడు, నేను ఎవరితోనైనాను మందిరం ఒకటి నా కోసం కట్టించమని నేను ఎప్పుడైనా అడిగానా? ఏ యొక్క గోత్రము ట్రైబ్ వారిని అడిగానా? నువ్వు ఆలయం కట్టాలనుకుంటున్నావే అని మరో క్షణంలో చెప్తాడు. అయితే నా దాసుడు అడిగాడు, నేను అతని కోసం పర్మిషన్ ఇస్తానంటాడు. ఇప్పుడు ఆ టైంలైనే వేరే విధంగా మారుతుంది. ఆలయానికని ఒక టైం ఫిక్స్ చేస్తాడు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని యేసుక్రీస్తు వచ్చే వరకు అనే ఒక టైం లైన్ మారుతుంది. ఆ తర్వాత ఆలయాన్ని గురించి చెప్తూ రాతి మీద రాయి లేకుండా పడదొరైపడుతుంది. ఇవన్నీ దేవుని ఆధీనంలో ఉంది చూడండి. కానీ అడిగిన తర్వాత ఇవన్నీ ఏమవుతున్నాయి? అన్నీ జరుగుతాయి. అప్పుడు తన ప్రేయర్ ఎంత వాల్యుబుల్. తను ఆశపడింది హృదయములు. తను ఆశపడ్డాడు. అప్పుడు అతనికి ఆయనకి ఉన్న రిలేషన్షిప్ ఎటువంటిది? ఇప్పుడు చెప్పండి, డేవిడ్ కంటే క్రైస్ట్ ఎలా? డేవిడ్కైనా ఆయన ప్రేయర్ ఎలాగుంటుందో చూడండి. మీరు ఎప్పుడు నాకు చెవి ఒగ్గుతున్నారు, యేసు చెప్తున్నాడు. మీరు ఎప్పుడు నా మొర వింటారు, లాజరును లేవే చోట చెప్తున్నాడు. అంటే ఏంటి అర్థం? నేను అడిగితే మీరు చేస్తారు. ఇటువంటి కాన్సెప్ట్ ఇదే నేను చెప్తున్నా. ఇటువంటి ఒక ప్రేయర్ డానియేల్ చేస్తాడు. సో మీరు చూస్తే ఈ 4 ప్రేయర్స్ను ఇప్పుడు మనకు కావాలి. ప్రశ్న ఏంటంటే, సో ఇవన్నీ ఉన్నాయి, మనం ఎందుకు ప్రార్థించాలి అనడానికి ఇది ఒక సాక్ష్యంగా అమర్చబడింది ఈ కార్యక్రమం. ఇంకొక మెట్టు చెప్పాలంటే ప్రేయర్ ఉందా? ఈరోజు ఎంతమంది ఇళ్లలో ప్రేయర్ ఉంది? మన ఇళ్లలో ఫ్యామిలీ ప్రేయర్ ఒకటి ఉంది కదా. ఎన్ని క్రైస్తవ గృహాల్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంది? అలాగే ఇటువంటి ప్రేయర్స్ ఉన్నాయి. ప్రేయర్ వచ్చి షీల్డ్, అదొక దుర్గములాగా. ఫోర్ట్ కాపాడుతుందా? లేదు, దేవుడే కాపాడుతున్నాడు. అందుకోసం ఇంటికి తాళం వేయకుండా ఉంటారా? ఆ ఇంటికి తాళంలాగా ఒక ప్రేయర్ అనేది తాళంలాగా. మీకు కారు ఉంది, దేవుడే కారు ఇచ్చాడు, దేవుడే ఆశీర్వదించేవాడు. అందువల్ల కారు లాక్ చేయకుండా వస్తారా? మీరు చేయాల్సింది చేస్తారు కదా. అదేవిధంగా ప్రేయర్ కూడా. ఆ ప్రేయర్లో మీరు ఆ 4 ప్రేయర్లో ఎక్కడున్నారో చూడండి. నన్ను అడిగితే ఆ 4 ప్రేయర్స్ వాల్యుబుల్ ఈరోజు. అది 4 ప్రేయర్స్లోనే పెద్ద గొప్ప టేక్ అవేస్ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ మాథ్యూ 24 సెగ్మెంట్లో ఉన్న సిచ్యువేషన్ జరుగుతుంది. ఈ సిచ్యువేషన్లో ఈ ప్రేయర్ని ఎలా చూడాలనేది ఈ కార్యక్రమం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే మనం యూజువల్గా కొంతకాలంగా ఎవిడెన్సెస్ చూస్తుండాం. గత 2 ఎపిసోడ్స్లోనూ
స్పిరిచువలీ దీనికి నడుమ ఎలా సర్వే చేయాలనేది మాట్లాడుకుంటాం. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో చాలా టేక్ అవేస్ ఉన్నాయి, చాలా లెర్న్ చేసాం. అదే కాకుండా మన ప్రార్థనే మారుతుందని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మన ప్రేక్షకులు తప్పకుండా చూస్తున్నారు తమిళంలో, తెలుగులో, హిందీలో, పలు విధాలుగా యూట్యూబ్లో, పలు ప్లే స్టోర్లో. ఇప్పుడు మనం ఒక బెంచ్ మార్క్ ఫిక్స్ చేసాం. ఇకపై మన ప్రార్థన మారుతుంది అనుకుంటున్నాను. నాకు విశ్వాసం ఉంది, నా ప్రార్థన మారుతుందని ఒక నమ్మకం ఉంది. చాలా సంతోషం మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇలాంటి ఒక పరిస్థితిలో ఎలా ప్రార్థించాలి, హెవెన్ మనల్ని ఎలా చూస్తుంది, ఇంకా దేవుడు ఏం కోరుకుంటున్నాడనేది అర్థం చేసుకున్నాం. ఇంకొక డిఫరెంట్ అప్రోచ్తో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం. వందనాలు.